లాస్ట్ వీక్ లానే ఈ ఫ్రైడే కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు థియేటర్స్ కు వస్తున్నాయి. దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాతో పాటు నాగార్జున ఎవర్ గ్రీన్ బ్లాక్ బాస్టర్ శివ రీ రిలీజ్ అవుతుండటంతో క్యూరియాసిటీతో ఉన్నారు ఆడియన్స్. మరి కాంతాతో దుల్కర్ తెలుగులో మరో సక్సెస్ అందుకుంటారా? శివ రీ రిలీజ్ కాంతాపై ఎఫెక్ట్ చూపిస్తుందా? ఈ శుక్రవారం 14న థియేటర్స్ లోకి వస్తుంది దుల్కర్ సల్మాన్ కాంతా సినిమా. 1950 మద్రాస్ బ్యాక్ డ్రాప్ లో జరిగిన పీరియాడిక్ సినిమాటిక్ డ్రామాగా కాంతా సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ సెల్వమణి సెల్వరాజ్. దుల్కర్ సల్మాన్ తో భాగ్యశ్రీ బోర్సే జోడీగా నటించిన ఈ సినిమాలో సముద్ర ఖని, రానా కీ రోల్స్ ప్లే చేశారు. బ్లాక్ వైడ్ స్క్రీన్ ప్లేతో వస్తున్న కాంతా మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. రానాతో కలిసి దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన కాంతా పాన్ ఇండియా మూవీగా ఆడియన్స్ ముందుకొస్తోంది. ఈ సినిమాతో దుల్కర్ తెలుగులో మరో హిట్ అందుకుంటారా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు అంతా. దుల్కర్ సల్మాన్ కాంతా మూవీతో పాటు ఈ ఫ్రైడే విడుదలవుతున్న మరో చిన్న సినిమా సంతాన ప్రాప్తిరస్తు. విక్రాంత్, చాందనీ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ కీ రోల్స్ లో నటించారు. ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ మంది ఫేస్ చేస్తోన్న ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఆధారంగా ఈ సినిమాని పవర్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి. సినిమా ట్రైలర్, సాంగ్స్ తో పాటు క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసుకుంది టీం. ఈ రెండు సినిమాలతో పాటు అక్కినేని నాగార్జున శివ సినిమా ఈ శుక్రవారమే రీ రిలీజ్ అవుతోంది. ఇండియన్ సినిమా హిస్టరీలో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఈ సినిమా 36 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శివ సినిమాని డాల్బీ అట్మాస్ తో 4K వర్షన్లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. ఇండియన్ సినిమాల్లో పాత్ బ్రేకింగ్ మూవీగా సెన్సేషన్ క్రియేట్ చేసిన శివ సినిమా రీ రిలీజ్ ని గ్రాండ్ లెవెల్లో ప్రమోట్ చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది టీం. మరి ఈ ఫ్రైడే రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్ని ఆడియన్స్ ఎంతవరకు ఆదరిస్తారో వెయిట్ అండ్ సీ.